అందరికీ నమస్తే. హైదరాబాద్ దగ్గర ఉన్న గట్కేసర్లో ఒక జాతర అయింది. గట్టుమైసమ్మ జాతర ఆదివారం రోజు జరిగింది. గట్టుమైసమ్మ జాతర జరిగితే పెద్ద విచిత్రమేం కాదు. అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినంత వార్త కూడా కాకపోవచ్చు. జాతర ఈజ్ జాతర. కానీ ఆ జాతరలో వెలిసిన ఒక ఫోటో అసలు ఆ పొలిటికల్ ఆహ్, సినారియో ఏందో ఎవరికీ అర్థం కాని సినారియోను ఆ ఫోటో ఒకటి, ఆ ఫ్లెక్సీ ఒకటి ప్రదర్శిస్తున్నది. అది ఎవరు పెట్టిండ్రు? ఏ పార్టీ కార్యకర్తలు పెట్టిండ్రు? లేకపోతే ఆకతాయిలు పెట్టిండ్రా? లేకపోతే ఇంకెవరన్నా అట్లా కావాలని కోరుకుంటున్నోళ్ళు పెట్టిండ్రా తెలవదు. ఫస్ట్ జాతర చూడండి ఒకసారి. దానికి మాజీ మంత్రి మల్లారెడ్డి పోయిండు. ఇది గట్కేశ్వర్లో జరిగిన గట్టుమైసమ్మ జాతర. ఈ జాతర కార్యక్రమంలో చాలామంది జనం వచ్చిండ్రు, పార్టిసిపేట్ చేసిండ్రు, ప్రజాప్రతినిధులు వచ్చిండ్రు, అంతా నడుస్తుంది. కానీ అక్కడ ఒక పోస్టర్ కలకలం రేపింది. ఒక ఫ్లెక్సీ కలకలం అంటే చూసిన వాళ్ళంతా ఏంది ఈ ఫ్లెక్సీ? ఈ ఫ్లెక్సీలో ఉన్న ఫోటోలకు దీనికి అసలు ఏమని అర్థం చేసుకోవాలి? దీన్ని భవిష్యత్ రాజకీయాలు ఇట్లా ఉంటాయని అర్థం చేసుకోవాలనా, లేకపోతే ఎవరైనా కోరుకుంటూ ఆ ఫ్లెక్సీలు పెట్టిండ్రా అనేది. ఇగో ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు, బాస్ ఈజ్ బ్యాక్ అని. ట్రెండ్ సెటర్ అని పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. గాడ్ ఆఫ్ తెలంగాణ కమింగ్ సూన్ అని కేసీఆర్ ఫోటో కూడా కనిపిస్తుంది. ఫ్లెక్సీ కూడా 3 కలర్లో ఉన్నది, ఎల్లో, వైట్, పింక్. తర్వాత ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని ఒక కేటీఆర్ ఫోటో కూడా వేసిండ్రు. తర్వాత చిరంజీవి ఫోటో కనిపిస్తుంది, నారా లోకేష్ కనిపిస్తున్నాడు, హరీష్ రావు కనిపిస్తున్నాడు, సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు, దేవేందర్ గౌడ్ ఫోటో కనిపిస్తుంది. చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకు రీసెంట్గా సంక్రాంతి పండుగ అప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటా సత్తుపల్లి ప్లస్ నూజివీడు అంటే ఏపీలో ఉంటుంది, మనకు బార్డర్ కదా. సత్తుపల్లికి వెళ్ళిపోతే ఖమ్మం సత్తుపల్లి, అక్కడ ఒక ఫ్లెక్సీ మనం చూసినాం. ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు, తర్వాత బాలకృష్ణ మధ్యలో ఉన్నాడు, ఇవతల పక్క కేసీఆర్ ఉన్నాడు. చంద్రబాబు బాస్ ఇస్ బ్యాక్, ఈయనేమో డాకు మహారాజ్, కేసీఆర్ ఏమో కమింగ్ సూన్, బాస్ కమింగ్ టు సూన్ అని ఆ ఫ్లెక్సీ చూసినాం. సరే, కొద్దిగా ఏపీలో ప్లస్ ఆ సత్తుపల్లి ఏరియాలో కొద్దిగా విచిత్రమైన రాజకీయాలు ఉంటాయి. విచిత్రంగా ఇట్లాంటి ఫ్లెక్సీలు పెట్టే ఒక సాంప్రదాయం కూడా అటువైపు ఉంది. కానీ గట్కేసర్లో పెట్టిన ఈ ఫ్లెక్సీకి అర్థమైంది. ఈ ఫ్లెక్సీ ఎందుకు పెట్టినారు? కొంత విచిత్రంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే వీళ్ళెవరు కలిసి ఎక్కడ పోటీ చేయలే. ఈ తెలంగాణ ఉద్యమం టైంలో టీడీపీతో టీఆర్ఎస్ అలియన్స్తో పోటీ చేసింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ మధ్య కాలంలో జనసేన చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నారు. బీజేపీతో కలిసి ఏపీలో గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బీజేపీ మొన్ననే కిషన్ రెడ్డి చెప్పిండు, మేము ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోము, నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఒక్కరేం పోటీ చేయబోతున్నామని. ఒకవేళ కలిసినా కూడా బీజేపీ, వీళ్ళిద్దరూ ఆల్రెడీ పాత ఫ్రెండ్స్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇప్పుడు ఏపీలో ఉన్న కూటమి కాబట్టి బహుశా అది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కేసీఆర్ ఎవరితో కలుస్తాడు? జనసేనతో కలిసే అవకాశం ఉందా? జనసేన ఆల్రెడీ బీజేపీతో ఉంది. ప్లస్ మొన్న ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు జనసేనకి ఇచ్చారు. సరే గెలవలేదు, కానీ జనసేన అభ్యర్థులు పోటీ చేసినారు ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో. కాబట్టి బీజేపీ జనసేన ఒకటి. ఇక టీడీపీ బీజేపీ కలవచ్చా అంటే ఏమో, ఏపీలో ఉన్నాయి కాబట్టి కలిస్తే ఏమో. కానీ ఈ సినారియోని ఏమర్థం చేసుకోవాలి? ఈ సినారియో ఏంది? కేసీఆర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఇక్కడ ఏమైనా పోటీ చేసేది ఉందా? అట్లా ఏమైనా ఫ్యూచర్లో పాలిటిక్స్ అట్లా మనకు కనపడుతున్నాయా? పోనీ వీళ్ళిద్దరు మళ్ళీ మామూలు రాజకీయ ప్రత్యర్థులు కాదు, శత్రువులే, ఏకంగా కత్తులు చూసుకున్న వాళ్ళు. సరే, కత్తులు చూసుకున్న రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ కత్తులు చూసుకున్నారు. తర్వాత చూస్తే ఇద్దరు ఒకటే దోస్త్ మేరా దోస్త్ అని చెప్పి తిరుగుతున్నారు, మనం చూస్తున్నాం. ఎందుకు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా కత్తులు చూసుకున్న వాళ్ళే మొన్నటిదాకా. ఆయన జైలు వేసే టైం వరకు కూడా జనసేన వేరు, టీడీపీ వేరు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసిర్రు. కాబట్టి రాజకీయాల్లో ప్రత్యర్థులు, శత్రువులు వీళ్ళు ఎవరు పర్మనెంట్ ఏం కాదు. వాళ్ళు ఎప్పుడు ఎవరైనా మళ్ళీ మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, ఏదైనా జరుగుతున్నది. సరే, ఈ కాంబినేషన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలనో తెలియదు. మరి బీఆర్ఎస్ అభిమానులు ఏమైనా పెట్టి ఉండొచ్చా బహుశా? కానీ బీఆర్ఎస్ అభిమానులు చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు పెట్టినరు? ఒకవేళ బీఆర్ఎస్ అభిమానులు పెట్టిరు అనుకుందాం. బీఆర్ఎస్, చంద్రబాబు అంతా యాంటీ మసాలా కదా, చంద్రబాబు నాయుడిని అసలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు సమైక్యవాదం అని చెప్పి కొడిపడేస్తారు. కానీ మరి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండ్రు. పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నాడు, బీజేపీతో ఉన్న పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ ఫ్లెక్సీలోకి ఎందుకు వచ్చిండు? ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తనే కనుక ఈ ఫ్లెక్సీ పెడితే, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ టీడీపీ, బీఆర్ఎస్ ఇట్లా అభిమానులు అందరూ ఉన్నారా? అట్లాంటి అభిమానులు ఉన్న పెడితే మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 10% టీడీపీ ఓట్ బ్యాంకు, మాకు కాంగ్రెస్ పడదు కాబట్టి మా అధికారం వచ్చింది, మేము అధికారంలో ఉన్నాం, ఒకవేళ ఓట్లు పడకపోతే అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదని రీసెంట్గానే రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి కూడా నిజంగానే టీడీపీకి వెళ్ళి వచ్చింది కాబట్టి
కాంగ్రెస్కు టీడీపీ వాళ్ళు కూడా ఓటేసి ఉండొచ్చు కూడా. ఆయన చెప్పింది దాంట్లో తప్పేం లేదు. సెటిలర్స్ చేసినరా లేదా అనే దానికన్నా టీడీపీ మద్దతుదారులు, టీడీపీ మీద ఇంకా సింపతి ఉన్నవాళ్ళు, టీడీపీ కార్యకర్తలు గతంలో ఉన్నవాళ్ళు ఏసి ఉండొచ్చు. కానీ ఈ ఫ్లెక్సీని చూసుకుంటా మనం ఈ ఫోటో కూడా చూద్దాం. ఈ ఫోటో ఏంది? దావోస్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన ఫోటో మనం చూడొచ్చు. గురువు గారు శిష్యులు అందరు దీనిలో కనిపిస్తారు. గురువు శిష్యులు అంటే బహుశా ఒప్పుకోరేమో కానీ నారా లోకేష్ కనిపిస్తున్నాడు. పక్కనే రైట్ హ్యాండ్ చంద్రబాబుకు రైట్ హ్యాండ్ రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ శ్రీధర్ బాబు ఉన్నాడు. ఇతను ఉన్నారు. ఈ మొత్తంలో ఒక శ్రీధర్ బాబు ఒక్కడే అసలైన కాంగ్రెస్. వీళ్ళంతా టీడీపీయే. మిగతా అంతా టీడీపీ వ్యవహారమే, అంత టీడీపీకి సంబంధించిన వ్యవహారమే. ఇప్పుడు ఈ ఫ్లెక్సీని తర్వాత ఈ ఫోటోను ఈ 2 చూస్తే ఏమని అర్థం చేసుకోవాలి రాజకీయాలను? ఇక్కడ చంద్రబాబు నాయుడు టీడీపీ ఓకే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు. సరే అంటారు కదా డ్యూటీ వేరు ఆఫ్ డ్యూటీ వేరు అన్నట్టు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్, ముఖ్యమంత్రి అని తప్పితే టీడీపీ అవుతాడా? ఏమో. చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు, మామూలు సంబంధాలు కాదు, గురు శిష్య సంబంధాల కన్నా ఇంకా డీప్గా పోతే ఇంకేమైనా సంబంధాలు ఉంటే బహుశా ఆ సంబంధాలు ఉండి ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ ఫ్లెక్సీలో ఎందుకు కనిపించిండు? ఇక్కడ ఈ ఫోటోలో ఎందుకు కనబడుతున్నాడు? ఇక్కడ చూస్తే కాంగ్రెస్ శ్రీధర్ బాబు భుజం మీద చెయ్యేసి, ఆయన చేతిలో చెయ్యేసి, అంటే వీళ్ళు ఎట్లా మనోలే కదా, ఈయననే కొద్దిగా కొత్త ఆడ, మిగతా వాళ్ళంతా చంద్రబాబు నాయుడు పాతనే. ఒక శ్రీధర్ బాబు ఒక్కడే కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ పుట్టు వ్యతిరేకి టీడీపీ కాంగ్రెస్లు బద్ధ శత్రువులు. ఇవన్నీ చూసినాం మనం. 2018 ఎలక్షన్స్లో ములాఖత్ అయి పోటీ చేసినా అంతా పైననే అసలు కలిసినట్టు కనబడలేదు. ఏదో పైసల కోసం వీళ్ళు కలిసినట్టు, ఏదో ఆయన ఉనికి కోసం ఆయన కలిసినట్టు, టీడీపీ వాళ్ళు కలిసినట్టు కనిపించింది తప్ప హార్ట్ఫుల్గా ఎవరు కలవలే అప్పుడు. ఇప్పుడు ఈ హార్ట్ఫుల్గా కలిసినట్టుగా కనిపిస్తుంది. ఆ ఫ్లెక్సీ చూస్తేనేమో అట్లా కనిపిస్తుంది, ఈ ఫోటో చూస్తేనేమో ఇట్లా కనిపిస్తుంది. అసలు మా శిష్యుడు కాదు మా గురువు గారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు దావోస్లో పోయి కలిసినారు. సరే వేరే దేశం పోయినప్పుడు మన పక్కపక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి గెలవడంలో తప్పేం ఉండకపోవచ్చు. కానీ వీళ్ళు కలిసిన ఫోటోనే కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది కదా. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత లోపల ఏం మాట్లాడుకుంటున్నారు కానీ బయటికి అయితే ఎవరు ఫోటోలు దిగుతలేరు, బయటికి ఎవరు మాట్లాడతలేరు. లోపల అన్నీ నడుస్తాయి. శుభాకాంక్షలు చెప్పుకుంటారు, బర్త్డే విషయం చెప్పుకుంటారు, పండుగ విషయం చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు చెప్పకుండానే ఇక్కడ దాదాపు 8 మంది రిటైర్మెంట్ అయిన ఆఫీసర్స్, ఏపీలో రిటైర్మెంట్ అయిన ఆఫీసర్లకు సలహాదారులు పోస్టులు ఇచ్చారు. ఒక్కొక్కరికి 2 లక్షలు జీతం ఇచ్చి. కాబట్టి అవన్నీ టాక్స్ నడుస్తుంటాయి. బహిరంగంగా కనపడడానికే కొద్దిసేపు సంక్షేపం చెందుతుంటారు. అంటే బయటికి ఫోటో పోతే ఏమనుకుంటారో, మళ్ళీ వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటారేమో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని. ఎనీవే ఈ 2 ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్, ఒక ఫ్లెక్సీ, ఒక ఫోటో. ఈ రాజకీయాలను, ఈ రాజకీయ పరిణామాలను, ఈ సినారియోను ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందు జరిగే రాజకీయాలు ఇట్లే ఉంటాయి అనుకోవాలన్నా, లేకపోతే ఏదో టైంపాస్ ఫ్లెక్సీలు అనుకోవాలన్నా అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.